ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి ఓ పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వారించినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. అక్కడితో ఆగని ఆ యువతి తన ప్రియుణ్ణి ఇంటికి పిలిచింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వారిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. తమ పరువు తీస్తున్న చిన్న కూతుర్ని హతమార్చితేనే పెద్ద కూతురు భవిష్యత్తు బాగుంటుందని భావించారు. చిన్న కూతుర్ని పథకం ప్రకారం హత్య చేశారు. ఆత్మహత్య చేసుకుందని డ్రామా ఆడారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇంతకీ ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందనే కదా మీ సందేహం. ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఓ పరువు హత్య జరిగింది. తన కూతురు ఓ పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడ్డంతో సొంత తల్లిదండ్రులే అమ్మాయిని హతమార్చారు. ఆ అమ్మాయికి విషమిచ్చి గొంతు పిసికి హత్య చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసుల తల్లిదండ్రులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజు, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అర్చన అదే గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. పెళ్లైన అనిల్తో వ్యవహారం గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను మందలించారు. పద్ధతి మార్చుకోమని వార్నింగ్ ఇచ్చారు. తల్లిదండ్రుల హెచ్చరికలను చిన్న కుమార్తె అర్చన మార్చుకోలేదు. మారకపోగా తన ప్రియుడు అనిల్ను ఇంటికి ఆహ్వానించింది. ఈ విషయం తెలుసుకున్న అర్చన తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందారు. చిన్న కూతురు చేస్తున్న ఆగడాలకు ఆశ్చర్యపోయారు. ఆమె వల్ల తమ కుటుంబం పరువు పోతుందని భావించారు. దీంతో ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 14న రాత్రి కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయారు. రాజు, లావణ్య బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లారు. మొదట బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశారు. చావకపోవడంతో రాజు తన కూతురు గొంతు నిలిమి చంపేశాడు. అనంతరం ఓ డ్రామాకు తెరలేపారు. తన కుమార్తె కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైదాపూర్ మండలంలో శివరాంపల్లి గ్రామానికి చెందిన ఒక బాలిక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి, ఆగదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పోలు అనిల్ అనే వ్యక్తితో ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ దాంట్లో వ్యామోహంలో పడివేసి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటపడటం వల్ల మేబీ ఆ అమ్మాయి కూడా సపోర్ట్ చేసిందని తెలిసింది. ఆ సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఫాదర్ మదర్కి ఒక 3 months నుంచి ఆ అమ్మాయితోటి చాటింగ్ చేస్తుంది అని తెలిసిన తర్వాత తండ్రి మందలించినా కూడా అమ్మాయి వినకపోవడంతో ఆ పిల్లవాడు ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి కూడా వచ్చి వెళ్ళినట్టు తెలిసింది. దట్ ఈస్ ఆన్ 14th November. అయితే తండ్రికి ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయిని కొంచెం కోపం చేస్తే అమ్మాయి ఆ అబ్బాయిని ఎక్కడ వెళ్ళిపోతుందో చెప్పినా వినట్లేదు అనే ఒక భయంలో ఆ పిల్లని పాయిజన్ ఇచ్చి ఆ పాపని పాయిజన్ ఇచ్చి మళ్ళీ ఎందుకన్నా మంచిది మళ్ళీ బతుకుతుందేమో అనే ఉద్దేశంతో గొంతు నులుపు కూడా తండ్రి సొంత తల్లిదండ్రులు ఆమెని చంపేసి తెల్లారి పొద్దున ఆమెని పోలీస్ స్టేషన్లో ఒక దరఖాస్తు ఇచ్చారు. ఆమెకి కడుపు నొప్పి ఉంది, అందువలన చనిపోతుంది, ఆరోగ్యం మంచిగా లేక ఇబ్బంది పడుతూ చనిపోయింది, పాయిజన్ తీసుకోవాలని కంప్లైంట్ చేయడం జరిగింది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి ఈ పరువు హత్య కేసు వివరాలు వెల్లడించారు. తల్లిదండ్రుల ప్రవర్తనపై అనుమానం వచ్చి ఏసీపీ మాధవి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో కూడా గొంతు నిలవడంతోనే బాలిక చనిపోయినట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ద్వారా తేలింది. యువకుడితో కూతురు ప్రేమను తట్టుకోలేకే బాలిక తల్లిదండ్రులు పరువు హత్యకు పాల్పడినట్లు ఏసీపీ స్పష్టం చేశారు. ఈలోగా అమ్మాయి తల్లిదండ్రులు గ్రామ ఉప సర్పంచ్ వద్దకు వెళ్లి తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. ఉప సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించారు. కానీ కొంచెం మాకు సమాచారం అందింది, ఆమె ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసి ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే థైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము దాని ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతనికి భయం వేసి అతను ఏం చేశాడంటే
ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరికి పోయి అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో మనం చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో, ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో. అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం వరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు దాగించి తర్వాత ఆమె గొంతు నులుము కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాం. ఇక అమ్మాయి తల్లిదండ్రులు పోలీసుల విచారణలో నేరం అంగీకరించారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.